సహనము లేనివాడే మరలా దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలోకి వెళ్ళిపోతాడు. ఎవరికైతే సహనం లేదో వాళ్ళు దేవుడు గూర్చిన వాగ్దానాలు నేను చూడలేదు, హెవెన్ ఉందో లేదో నాకు తెలియదు, లేకపోతే దేవుని కుమారుడు వస్తాడో నాకు తెలియదు, అసలు ఆయన వాగ్దానాలన్నీ నెరవేరుతాయో లేదో నాకు తెలియదు, భూమి పుట్టినప్పటి నుంచి ఎలానే ఉంది, ఇది ఎలానే ఉంటుంది ఎప్పటికీ, ఆయన రాడు, ఇలాంటి థాట్స్ నీలో గనక వచ్చినాయి అనుకోండి, నువ్వు సహనము కోల్పోయి, నువ్వు విశ్వాసమే కోల్పోయి నువ్వు దేవుడి నుంచి వెనక్కి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. నేను చెప్తున్నాను, కష్టాలు, హార్డెస్ట్ స్ట్రగుల్స్ లైఫ్లో మనకు వచ్చినప్పుడు, బాగా కష్టమైన టైంలో నుంచి వెళ్తాం మనం లైఫ్లో. వెళ్ళినప్పుడు చాలాసార్లు మనకి ప్రశ్న వస్తుంది, నేను దేవుడిని నమ్ముకున్నాను, నన్ను దేవుడు ఎంత భయంకరమైన కష్టంలో నుంచి ఎందుకు వెళ్తున్నాను, దేవుడిని నమ్ముకున్న వాళ్ళే బాగున్నారు, వాళ్ళ జీవితాలే బాగున్నాయి, వాళ్ళే సంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో వెలుగు ఉంది, వాళ్ళ ఇళ్లలో సంతోషం ఉంది, నా ఇంట్లో ఏంటి ఇలా ఉంది అని కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడిని నమ్ముకొని ఉపయోగం ఏంటి, దేవుణ్ణి వెంబడించి ఉపయోగం ఏంటి అని స్లోగా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి విడిచిపెట్టేసేసి వెళ్ళిపోతారు అనమాట. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు, ఓర్పు లేదు వాళ్ళలో, సహనము లేదు.